అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ స్పెషల్ పోస్టర్ ఏదైతే ఉందో అది నెట్ ఇంట వైరల్ అవుతుంది. దీని గురించి ఇప్పుడే తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూసో. హై వోల్టేజ్ యాక్షన్ జోనర్లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ నుంచి విలన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పోస్టర్లో నిన్న వంగ గారు, సందీప్ రెడ్డి వంగ గారు 3 o'clock అయితే ఇంకా 3:22 PM ఇంకా 90 minutes మోర్ టు రివీల్ ద అప్డేట్ అంటూ ఒక ట్వీట్ అయితే ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా, సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. సో అందులో ఎవరు వస్తారు అనుకుని చాలామంది డాన్లీ అన్నారు. బట్ వివేక్ ఓబెరాయ్ గారు వచ్చారు. సో డాన్లీ అన్నారు. అసలు ఈ డాన్లీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సో డాన్లీ ఎవరంటే సౌత్ కొరియన్ యాక్టర్. ఇక్కడ మనకి నందమూరి బాలయ్య బాబు ఎంత ఫేమస్, అక్కడ సౌత్ కొరియా, జపాన్ అండ్ చైనీస్ సినిమాల్లో ఈయన అంత పెద్ద ఫేమస్, అంత హై వోల్టేజ్ యాక్షన్ హీరోయిన్, అంత మాస్ హీరోయిన్. ఇక్కడ గాడ్ ఆఫ్ మాసెస్ అని మనం బాలయ్య బాబుని ఎలా అయితే పిలుస్తామో అక్కడ డాన్లీ అటువంటి ఇమేజ్ కలిగి ఉన్న వ్యక్తి. సో అందరూ జై బాలయ్య అని కమెంట్స్లో కొట్టేయండి. సో ఈ స్పిరిట్ పోస్టర్ ఏదైతే ఉందో అందరూ ప్రభాస్కి యాంటాగానిస్ట్గా ఉంటే డాన్లీయే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రేంజ్ అనేది పాన్ వరల్డ్ అయిపోయింది. మా రెబల్ స్టార్ది పాన్ ఇండియాలో ఉన్న విలన్స్ని కాదు, యాక్టర్స్ని కాదు, ఒకసారి పాన్ వరల్డ్లో ట్రై చేయొచ్చు కదా సందీప్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు డిఎమ్స్లో అడుగుతుంటే సందీప్ రెడ్డి వంగ గారు మటుకు ఇక ట్విస్ట్ అయితే ఇచ్చారు అండ్ మొత్తం స్క్రిప్ట్ అనేది చేంజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఆయన డాన్లీకి బదులు ప్రభాస్ గారు యాంటాగానిస్ట్గా వివేక్ ఓబెరాయ్ గారిని అండ్ దాంతోపాటు ఐశ్వర్య దేశాయ్ గారిని అయితే పెట్టడం జరిగింది. గల్లీ బాయ్ సినిమాల్లో మనం చూసిన, ఇటువంటి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో చూసిన ఐశ్వర్య దేశాయ్ గారు అయితే, యాక్ట్రెస్ మోడల్గా పనిచేస్తున్న ఐశ్వర్య దేశాయ్ గారు అయితే ఈ సినిమాలో విలన్గా, యాంటాగానిస్ట్గా, ద వైల్డెస్ట్ యాంటాగానిస్ట్గా ఐశ్వర్య దేశాయ్ గారు కనిపించబోతున్నారు. అండ్ ద ఫియర్సెస్ట్ విలన్ ఆఫ్ దిస్ 2027 అని చెప్పుకోవచ్చు. సో అందులో మన వివేక్ ఓబెరాయ్ గారిని చూపించబోతున్నారు. వివేక్ ఓబెరాయ్ గారు ఎవరు అని మీరు అనుకుంటే ఆల్రెడీ మీరు ఈయన సినిమాలు చాలా చూశారు. ఒక ఐకానిక్ సినిమా చెప్తా, రక్త చరిత్ర సినిమాలో ఈయన సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో ఈ రోజుకి మాట్లాడుకుంటారు. సో అటువంటి వివేక్ ఓబెరాయ్ గారిని క్యాస్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విశేషంగా మనం మాట్లాడుకోవాల్సిందే. అండ్ డాన్లీ గారిని పెట్టచ్చు కదా, వివేక్ ఓబెరాయ్ గారు ఎందుకు అని మీరు అనుకుంటే, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీరెవరు స్క్రిప్ట్ని చేంజ్ చేయడానికి? సినిమా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సినిమాలో పాత్రలు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ పాత్ర ఉంటేనే ఆ సినిమా నిలబడుతుందంటే అది నేను నమ్మను. అండ్ దాంతోపాటు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా మాకు ఖచ్చితంగా తెలియజేయండి. బట్ ఈ సినిమాలో ఏదైతే స్పిరిట్ పోస్టర్ అయితే వచ్చిందో ఇక్కడ ఇద్దరు యాంటాగానిస్ట్ని ఒక్కసారి ఒక పోస్టర్లో రిలీజ్ చేయడం అనేది వంగ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. వంగ ట్రేడ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తాడు. వంగ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాడు. వంగది ఒక సపరేట్ స్టాండర్డ్ ఉంటుంది అనే ప్రతి ఒక్కళ్ళ వంగ ఫ్యాన్స్కి ఇదొక ట్రీట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ గారిది, ట్రిప్టీ దిమ్రీ గారిది, ఇద్దరిది పోస్టర్ అయితే లాంచ్ చేశారు. ప్రభాస్ గారు ఇలా బ్యాక్ స్టిల్లో అలా సిగార్తో తృప్తి దిమ్రీ గారు లైట్ చేస్తుంటే, అండ్ ఇక్కడ ప్రభాస్ గారు రెండో చేతిలో జిన్ బాటిల్ ఒకటి చూస్తుంటే, ఆ బాటిల్ చూస్తుంటే అది గ్లాస్ అనుకున్నారు చాలామంది, బట్ అది జపనీస్ బాటిల్, జిన్ బాటిల్ అది. సో అటువంటి పోస్టర్ అంతా ఎగ్జైట్మెంట్ అనమాట. ఆ పోస్టర్ చూసిన తర్వాత టాలీవుడ్ షేక్ అయింది కాసేపు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోకుండా హ్యాపీ వంగ ఇయర్ అంటూ మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఆ పోస్టర్కు ఉన్న వాల్యూ అంతా, ఆ మనిషి సెట్ చేసిన స్టాండర్డ్స్ అంతా. సో అటువంటి టైప్ ఆఫ్ స్పిరిట్ నుంచి అంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ లుక్ వస్తే, ఫస్ట్ బాలే సిక్సర్ కదరా అంటూ మాట్లాడిన ప్రతి ఒక్క టాలీవుడ్ ఫ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ ఒక కమెంట్స్ అయితే చేశారు. సో దాని నుంచి ఇప్పుడు ప్రభాస్ గారు లాంటి కటౌట్కి ఎటువంటి యాంటాగానిస్ట్ ఉంటే బాగుంటుంది? సలార్ సినిమాలో కూడా మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ గారిని తీసుకొస్తే తప్ప ఈ కటౌట్కి ఆ కటౌట్కి కరెక్ట్గా సరితూగింది. ఆయన అటువంటి స్క్రిప్ట్ చేశారు కాబట్టి సరితూగిందని మనం చూసుకోవచ్చు. బట్ ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ గారిని తీసుకోవడం వల్ల ఎటువంటి టైప్ ఆఫ్ స్టోరీని వీళ్ళు జనరేట్ చేయబోతున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్ని చూపించబోతున్నారు. అక్కడేమో ద ఫియర్సెస్ట్, ద పవర్ఫుల్ కాప్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడేమో ద బిగ్గెస్ట్ వైల్డెస్ట్ విలన్స్ అని వీళ్ళని చూపిస్తున్నారు. అక్కడేమో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ఒక ట్యాగ్ అయితే వంగ గారు ఇచ్చేశారు. అసలు ఇది ఎటు వెళ్తుందో ఏంటో కూడా తెలియట్లేదు. అండ్ స్పిరిట్ ఈస్ క్రాసింగ్ ద బౌండరీస్.
స్పిరిట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క బ్లాస్ట్, ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క సేవ టపాకే కాదు, ఈసారి నైట్రోజన్ బాంబే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి యానిమల్ అనే ఒక సినిమానే రణబీర్ కపూర్ గారితో తీసి 950 crores ఆల్మోస్ట్ 1000 crores కొట్టారు. పడుకున్న బాలీవుడ్ని పైకి లేపారు వంగా గారు, మన తెలుగు డైరెక్టర్. మరి ప్రభాస్ గారిని తక్కువగా చూపిస్తారా? ప్రభాస్ గారిని తక్కువ చేస్తారా? ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కరెక్ట్గా ఇంకా సినిమా నుంచి ఏ కంటెంట్ రాకుండా ఓన్లీ విత్ ఆడియో నో వీడియోతో ఒక వీడియో అయితే ఒక కంప్లీట్గా ఒక సెటప్ అయితే రిలీజ్ చేసి ప్రభాస్ గారి బర్త్డేకి ఇంకా లాస్ట్ విష్ ఆయనే చేశారేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు కరెక్ట్గా ఇంకా ఫ్యూ మినిట్స్ డార్లింగ్స్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రతి ఒక్క రెబల్ ఫ్యాన్కి గుర్తుంటాయి. అండ్ ఆ ఆడియో కూడా కంప్లీట్గా ఐ జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటూ వచ్చే ఆ బీట్ ఏదైతే ఉండో డన్ 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 అంటూ స్పిరిట్ అనే ఒక టైటిల్ పడుతుంది. సో ఇటువంటి ఫియర్సెస్ పవర్ఫుల్ సినిమాని తీస్తున్నారు. అందుకే పవర్ఫుల్ విలన్స్ని కూడా క్యాష్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క కాంబినేషన్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #, this is Karthik signing off.